కళ్ళు మూసుకోండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. గడిచిన పునరుద్ధాన ఆదివార కాల సమయం నుంచి ఈ ఆదివారం వరకు కూడా మీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు కాచి కాపాడి ఈ సమయం వరకు, ఈ గడి వరకు కూడా మమ్మల్ని అందరినీ మీరు సజీవులుగా బ్రతికించి ఉంచిన విధానం బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఈ ఆదివారం ఆరాధన కార్యక్రమానికి మీరు నడిపించినటువంటి మీ ప్రియమైన పిల్లలు, మా ఆత్మీయ బిడ్డలు, మా సంఘ బిడ్డలైన వారందరిని బట్టి కూడా ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థనతో మేము ప్రారంభించుకొని ఇప్పటి వరకునైనా అనేకమైనటువంటి పాటలు పాడుకొని నేను స్తుతించుకున్నాం తండ్రి. ఆ పాటల ద్వారా మీరు మహిమ పొందారని కూడా మేము నిశ్చయంగా నమ్ముతున్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నాయన, నీవు మా కొరకు రాయించి ఇచ్చినటువంటి ఈ వేద గ్రంథమైన, ఈ మహాజ్ఞాన గ్రంథమైన, ఈ దివ్య గ్రంథమైన, మా బ్రతుకు పుస్తకమైన ఈ బైబిల్ గ్రంథంలో ఉంచి కొన్ని విషయాలు మేము ధ్యానం చేయబోతూ ఉండగా ప్రభా, నిలబడిన నేనైతే నిష్ప్రయోజకుడని దాస్తున్నాను, ఒప్పుకుంటున్నానయ్యా. నేను ఏ జ్ఞానము లేనివాడిని నన్ను ఒప్పుకుంటున్నాను ప్రభా. నిలబడుతున్న నేను జ్ఞాన ప్రదర్శన చేయకుండా వాక్చాతుర్యముతో సత్యమునకు భిన్నమైన బోధ చేసి నీ సత్యవాక్యమును కలిపి చెరిపెడి అనేకులలో ఒకడిగా నేను ఉండక, నీ సత్యవాక్యమును సరిగా విడదీసి విభజించి మీ ప్రియమైన పిల్లలకు, మా ఆత్మీయ బిడ్డలకు, ఈ సమాజంలో ఉన్న నీ ప్రజలకు అర్థమయ్యే విధంగా, ప్రతి ఒక్కరూ ఆలోచించే విధంగా నీ మాటలు ఉపదేశించుటకు వాక్చాతుర్యముతో కాక నీవిచ్చినటువంటి వాక్శక్తితో నీ మాటలు ఉపదేశించుటకు నీ ఆత్మ సహాయాన్ని, నీ ఆత్మ నడిపింపును కోరుకుంటున్నాను తండ్రి. నీ చేతిలో పాత్రగా నన్ను మీరు వాడుకోండి తండ్రి. మీ ప్రియులుగా, మా ఆత్మీయ బిడ్డలుగా నీ మాటలు వినాలని ఎంతో ఆశతో, ఆసక్తితో ఎదురు చూస్తూ ఉండగా కేవలం వినువారుగానే ఉండి తమను తాము మోసపుచ్చుకునేవారుగా కాక తండ్రి, వింటున్న ప్రతి మాట ప్రకారంగానే మీ బిడ్డలు ప్రవర్తించేవారుగా ఉండుటకు మీరు సహాయం దయచేయమని, విత్తబడిన ప్రతి మాట మీ బిడ్డల యొక్క హృదయాలలో మంచి నేలన పడిన విత్తనముల వలె అవి మొలకలై, మొక్కలై, చెట్లై, మహావృక్షాలై తగిన కాలమందు ఫలములు ఇచ్చేటటువంటి విత్తనముల వలె ఉండటకు సహాయము దయచేయమని క్రీస్తు నామంలో నీ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మంచిదండి. సంఘముగా కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరికీ వందనాలు. మరి మీరు కూడా మీ కుడి వైపున, ఎడమ వైపున వారికి ఒకసారి నవ్వుతూ హృదయపూర్వకంగా ప్రేమగా వందనాలు తెలియజేసుకోండి. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానం చేయబోయే ధ్యానాంశం ఏంటంటే నరులు ఎరుగని నాలుక రహస్యం. మరొకసారి అండి, నరులు ఎరుగని నాలుక రహస్యం అనే ఒక అద్భుతమైన అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నరులు ఎరుగని నాలుక రహస్యం అనే ఒక మంచి అంశాన్ని జాగ్రత్తగా మనం ధ్యానం చేసుకుందాం. సహజంగా సమాజంలో నాలుక గురించి అనేకమైనటువంటి సామెతలు మాట్లాడుతున్నప్పుడు మనం వింటూ ఉంటాం. నరము లేనికి నాలుకండి అంటారు కదా కొంతమంది. ఏ నాలుకంట? నరము లేని నాలుకని, నాలుక గురించి ఒక లోకోక్తి చెప్తూ ఉంటారు. ఎందుకు ఆ మాట అంటే, ఎన్నైనా మాట్లాడుతుంది, ఏమైనా మాట్లాడుతుంది ఆ నాలుక. ఎటు తిరిగితే అటు తిరుగుతుందన్నమాట. కాబట్టి దాన్ని ఏమన్నారంటే, నరము లేని నాలుక, అది ఎటైనా తిరిగిద్ది అనే ఒక లోకోక్తి కూడా లోకంలో మనుషులు మాట్లాడడం మనం వింటూ ఉంటాం ప్రియులారా. కానీ బైబిల్ గ్రంథంలో నాలుకను గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు ప్రియులారా. నరము లేని నాలుకని మనం అనుకుంటున్నాము, కానీ ఆ నాలుక చాలా శక్తివంతమైందని మాట్లాడాడు బైబిల్ గ్రంథంలో. ఏమండి, నరము లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది, ఏదైనా మాట్లాడుతుంది అనేది లోకెక్తి అయితే,
అదే నాలుక గురించి బైబిల్లో ప్రియులారా రాయబడిన మాటలు ఏంటంటే, నాలుక చాలా శక్తివంతమైనది అన్నాడు. ఎంత శక్తి కలిగిందని చెప్పడానికి సొలొమోను గారి చేత ఒక మాట రాయించాడు. ఈ సందర్భంలో మీరందరూ తీసుకుని వచ్చినటువంటి మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాలన్నీ కూడా ఒకసారి తెరచి, దయచేసి మాట్లాడకుండా మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాలు ఒకసారి ఓపెన్ చేసి సొలొమోను మహారాజు గారు రచించినటువంటి సామెతల గ్రంథంలో నుంచి ఒక రిఫరెన్స్ మనం చదువుతాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వాక్యం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వాక్యం. ప్రియులారా, నాలుక అనేది అది ఎంత శక్తివంతమైనదో, అది ఎంత ప్రభావం అనేది చూపిస్తుందో మనుషుల మీద, ఎదుటివారి మీద, జ్ఞాని అయిన సొలొమోను మహారాజు గారు రచించినటువంటి సామెతల్లో చదువుకున్న మాట ఇది. 18వ అధ్యాయం 21లో, జీవ మరణములు నాలుక వశములో, నాలుక వశము అన్నాడు. చూడండి, జీవ మరణములు నాలుక వశము అనేసాడు. అంటే ప్రియులరా, జీవము నాలుక వశములో ఉన్నదన్నాడు, మరణం కూడా నాలుక వశములోనే ఉన్నది అన్నాడు. నాలుక ఎంత ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే అప్పుడప్పుడు అంటారు బెత్తడంత నాలుక అంటారు కదా. బెత్తడంత నాలుక ఎగిరెగిరి పడుతుంది అంటారు కొంతమంది. మనం అనుకుంటున్నాం ప్రియులరా, నరము లేని నాలుకని, బెత్తడంత నాలుకని, ఇంకా నాలుకను గురించి ఎన్నో సామెతలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఈ నాలుక అనేది ఎంత శక్తివంతమైందో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ సొలొమోను గారి చేత రాయిస్తూ. జీవ మరణములు నాలుక వశము, జీవ మరణములు నాలుక వశము. జీవము మరణము ఈ రెండు కూడా నాలుక యొక్క స్వాధీనములో ఉన్నాయి అంటున్నాడు ప్రియులారా. జీవ మరణాలు శాసించగలిగేది ఏంటయ్యా అంటే, ఇదిగో నీ నోట్లో నా నోట్లో లాలాజలములో నిత్యము నానుతూ ఉన్నటువంటి ఈ బెత్తడంత నాలుక మీద ఆధారపడి ఉందంట జీవము మరణము. మనము జీవించాలి అన్నా, మనము మరణించాలి అన్నా, జీవ మరణములు నాలుక స్వాధీనములో ఉన్నాయి, నాలుక వశములో ఉన్నాయి అంటున్నాడు ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు గారు. ప్రియులారా, మీకు ఒక విషయం తెలియాలి. దేవుడు దేహంలో అమర్చినటువంటి అవయవాలు అవి ఏవైతే ఉన్నవో, ప్రతి అవయవానికి ప్రియులరా దేవునికంటూ ఒక ప్రణాళిక, దేవునికంటూ ఒక చిత్తము, దేవుడంటూ ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ప్రియులరా. ఏమండి, ఈ దేహానికి దేవుడు అమర్చినటువంటి చేతుల పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఈ దేహానికి దేవుడు అమర్చిన చెవుల పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఈ దేహంలో దేవుడు అమర్చినటువంటి కళ్ళ పట్ల దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఈ దేహానికి దేవుడు అమర్చినటువంటి ప్రియులరా కాళ్ళు విషయంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ 6 అడుగుల దేహానికి దేవుడు అమర్చినటువంటి ప్రతి అవయవం పట్ల దేవుడు అంటూ ఒక ప్రణాళిక, ఒక సంకల్పం, ఒక చిత్తాన్ని ఆయన కలిగి ఉన్నాడు ప్రియమైన దేవుని వల్ల. ఒకసారి చూద్దాం, మీ చేతిలో ఉన్న బైబిల్ తెరిచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వాక్యం చదువుదాం. దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఈ దేహానికి ఆయన అమర్చినటువంటి అవయవాల పట్ల దేవుడు ప్రియులరా ఒక చిత్తాన్ని, ఒక ఇష్టాన్ని కలిగి ఉన్నాడంట. చూద్దాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వాక్యంలో చూస్తే, అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని అన్నాడా, ఒక్కొక్క దానిని అన్నాడా? దేవుడు మనకిచ్చిన అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచాడంట ప్రియులరా. ఏమండి, అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారంగా మన దేహంలో ఉంచాడంట. తన చిత్త ప్రకారం అంటే దేవుడు ఉంచినటువంటి ఈ చేతుల పట్ల దేవుడికి ఒక చిత్తం ఉంది. దేవుడు అమర్చిన ఈ చెవుల పట్ల దేవుడికి ఒక చిత్తం ఉంది. దేవుడు అమర్చిన కాళ్ళ పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది. దేవుడు అమర్చిన ఈ చెవుల పట్ల దేవుడికి ఒక చిత్తం ఉంది.
దేవుడు అమర్చినటువంటి ఈ కళ్ళ పట్ల దేవునికి ఒక చిత్తము, ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశ ప్రకారంగానే దేవుడు ప్రియులరా ఈ దేహములో అవయవాలన్నిటిని దేవుడు నిర్మించుకున్నాడు. ఏమండి? కాబట్టి నోటిలో ఉన్నటువంటి నాలుక పట్ల కూడా దేవుడు ఒక చిత్తాన్ని, ఒక ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు ప్రియులారా. ఏమండి? కాబట్టి దేవుడు అమర్చినటువంటి ఈ అవయవాలలో దేవుని చిత్తాన్ని మనం, లేదా నోటిలో ఉన్నటువంటి ఈ నాలుక పట్ల దేవునికి ఉన్నటువంటి చిత్తాన్ని మనం వినండి. దేవుడు అమర్చినటువంటి ఈ అవయవాలలో ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు అంటూ ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశాన్ని, ఒక చిత్తాన్ని, ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. మరి దేవుడు మనకిచ్చినటువంటి ఈ నాలుక పట్ల దేవునికి ఉన్నటువంటి చిత్తాన్ని, దేవునికి ఉన్నటువంటి ఇష్టాన్ని మనం ఎంతవరకు నెరవేర్చగలుగుతున్నాం? దేవుడు మనకిచ్చినటువంటి ఈ నాలుకతో దేవుని ఇష్టాన్ని నెరవేర్చగలుగుతున్నామా? దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతున్నామా? ఈ నాలుకను మనం ఎలా వాడుతున్నాం? నరులెరుగని నాలుక రహస్యం ఈరోజు మనం వినబోతుంది. ఎలా వాడుతున్నాం నాలుక అనేది మనలో మనం పరిశీలన చేసుకుందాం ప్రియులారా. ఏమండి? ఒకసారి నాలుకను గురించి యాకోబు గారి మాటల్లో ఒకసారి మనం చూద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుదాం. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1, 2 వచనాలు ఒకసారి చదివి నాకు సహాయం చేయండి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము, అయినను ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనగలిగిన శక్తి గలవాడగును అన్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏమండి? మాట యందు ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును ప్రియులరా స్వాధీనమందుంచుకొనగలిగిన వాడవుతాడు అన్నాడు. ఏమండి? అర్థమవుతుందా? అంటే మాట యందు తప్పనివాడు అన్నాడు. ఇక్కడ మాట యందు తప్పనివాడు అనంటే ఇక్కడ మాట గురించి చెప్తున్నాడు ఇక్కడ యాకోబు గారి ప్రియులారా. మనకి మాట్లాడడం అనేది చాలా ఇష్టం. ఏమండి? మాట్లాడడానికి ఒక విషయం మనం ఆలోచన చేస్తే, మనం మాట్లాడడానికి ఎవరైనా కష్టపడతామా? ఏమండి? మాట్లాడడానికి మనం కష్టపడతామా? చెప్పాలి, మీరు చెప్పాలి. ఎవరైనా మనం మాట్లాడడానికి కష్టపడతామా? కష్టపడం. మీరు ఎప్పుడైనా ఎవరి నోటైనా సరే మాట్లాడడానికి నాకు చాలా కష్టంగా ఉంది అని ఒక్కళ్ళన్నా చెప్పిన మాట మీరు విన్నారా? మాట్లాడుతుంటే నా నాలుక నొప్పెడుతుందయ్యా అనే మాటలు ఎప్పుడైనా మీరు విన్నారా? నేను మాట్లాడి నా నోటిలో ఉన్న నాలుక నాకు నొప్పి పుడుతుంది అని ఎప్పుడైనా ఎవరైనా చెబుతా విన్నారా? చాలామంది తల నొప్పి పుడుతుందని చెబుతాం వింటాం, కడుపు నొప్పి పుడుతుందని చెబుతాం వింటాం, చేతులు నొప్పి పుడుతున్నాయి అని చెబుతాం వింటాం, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అని చెబుతాం వింటాం, నడుములన్నీ లాగేస్తున్నాయి అని చెబుతాం వింటాం. ఏమండి? ఎప్పుడైనా సరే ఎవరైనా కొంతమంది మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇదిగో నేను మాట్లాడుతుంటే నాకు చాలా కష్టంగా ఉంది, నేను మాట్లాడుతుంటే నా నాలుక చాలా నొప్పిగా ఉంది, నేను మాట్లాడటానికి నా నాలుక లాగేస్తుంది అని మాట్లాడే వాళ్ళు ఎవరిని ఉంటారా? ఒక్కళ్ళు కూడా ఉండరు. మాట్లాడుతుంటే ప్రియులరా ఆ తలనొప్పి పుడుతుందంటారు, కానీ తలనొప్పి పుడుతున్నా కూడా మాట్లాడుతూనే ఉంటారు. చేతులు నొప్పులు పుడుతున్నాయి అంటున్నారు, కానీ చేతులు నొప్పి పుడుతున్నాయి అన్నా మాట్లాడుతూనే ఉంటారు. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అని చెబుతున్నాడు, కాళ్ళు నొప్పులు పుడతానే మాట్లాడుతూనే ఉంటారు. నడుమంతా గుంజేస్తుందయ్యా అంటారు, కానీ నాలుక అది మాట్లాడుతూనే ఉంటుంది మంచం మీద పడుకొని కూడా. అవునా కాదా? మీరే చెప్పాలి. వాస్తవాలు మాట్లాడుకుందాం మనం. అవునా కాదా? ఇది 100% వాస్తవం. ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడే వాళ్ళని మనం చూసినప్పుడు ప్రియులరా, మా నాలుక నొప్పిగా ఉంది, ఇక మేము మాట్లాడలేము అనేవాళ్ళు ఎవరు ఉండరు. మాట్లాడుతూనే ఉంటారనమాట. అందుకని ఇక్కడ అంటున్నాడు యాకోబు గారు ప్రియులరా 3వ అధ్యాయం 1వ వచనంలో, అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనగలిగిన శక్తిగల వాడగును అన్నాడు ప్రియమైన దేవుని వల్ల. ఏమండి? కాబట్టి చాలామంది మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదైనా మనం వాళ్ళకి ఒక విషయాన్ని చెబుదామని వెళ్ళినప్పుడు ఇక మనల్ని మాట్లాడినవారు అనమాట.
ఇక వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారన్నమాట. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఇక నోటి మీద వేలేసుకొని సైలెంట్గా అలానే ఉండాలి. ఎందుకని? మనం మాట్లాడుతున్నటువంటి మాటల వలన వాళ్ళు బాధపడుతున్నారేమో, వాళ్ళ హృదయాలు నొచ్చుకుంటున్నాయేమో, మనం మాట్లాడుతున్నటువంటి ఈ మాటల వలన వాళ్ళ హృదయాలు పగిలిపోతున్నాయేమో, గాయపరచబడుతున్నాయేమో, ఒకవేళ బాధపడుతున్నారేమో అనుకోరు వీళ్ళు. మాట్లాడేసేయాలి. అలా మాట్లాడడం వల్ల ప్రియులారా నిజంగా చాలా అనారోగ్యం వస్తుంది తెలుసా? మనం ఎక్కువగా మాట్లాడడం వల్ల మనకి అనారోగ్యం వచ్చిందని సైంటిఫికల్గా డాక్టర్లు చెబుతున్నారు. అమ్మా కదా? ఎక్కువగా మాట్లాడడం వల్ల మనకి శరీరం బలహీనమైపోయి అనారోగ్యం అయిపోతాం. ఎంతవరకు మాట్లాడాలో, ఏ విషయాన్ని బట్టి మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి తప్పితే విస్తరించి మనం మాట్లాడడానికి అవకాశం లేదు. ఏమండి? కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, కొంతమంది ఉంటారు, చెప్పాను కదా, వాళ్ళు మాట్లాడడం ప్రారంభించారంటే ఇక మనం మాట్లాడకుండా మౌనంగా వినడమే. వాళ్ళు ముగించిన తర్వాత అప్పుడు ఏదన్నా ఉంటే మనం చెప్పుకోవడమే. ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళు మనం కనపడుతున్నప్పుడు ప్రియులరా మనం చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే విస్తారమైన మాటల్లో ఏముండక మానదన్నాడు, దోషముండక మానదు. విస్తారమైన మాటలు మాట్లాడే వారిని బైబిల్ ఏం చెప్పిందంటే బుద్ధిహీనులు అని చెప్పింది. బుద్ధిహీనులము అయితే మనం విస్తారంగా మాట్లాడతాం. జ్ఞానవంతులమైకోండి, సమయోచితముగా సందర్భానుసారంగా ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడేసి ఇంకా ఆపేస్తాం. అవునా? కాబట్టి ప్రియులారా విస్తారమైనటువంటి మాటలు మాట్లాడటం వలన మనం అనారోగ్యం పాలైపోతాం. ఏమండి? అలాంటి వారికి ఒక పేరు పెట్టారు చాలామంది. విస్తారంగా మాట్లాడే వారిని ఒక పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు చెప్పాలి మీరు? ఎవరు అన్నారు? వాగుడుకాయలు ఎప్పుడు వాగుతూనే ఉంటుంది. వాళ్ళ అమ్మ చిన్నప్పుడు ఏంటంటది, వస పోయకపోయినా ఈ వాగుడుకాయలు వాగుతూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఆ లక్షణం అది, అంతే. ఇంకా ఆ లక్షణం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఇక వాగుతూనే ఉంటారు వాగుడుకాయల్లాగా. అది చాలా ప్రమాదం. నాలుకను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే దానికి ఒక సంకల్పం ఉంది. దేవుడు నోటిని ఎందుకు ఇచ్చాడంటే దానికి ఒక ప్రణాళిక ఉంది. దేవునికంటూ ఒక ఉద్దేశం ఉంది. అది మర్చిపోయి దేవుడు నోరిచ్చారు కదా, గొంతిచ్చారు కదా, నోట్లో నాలుక ఇచ్చాడు కదా అని చెప్పేసి ఏది పడితే మనం అది మాట్లాడేస్తాం అనుకోండి ప్రియులారా, రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం ఎదుటి నుంచొని మనం పలికిన మాటలు అవి మంచివైనా సరే అవి చెడ్డవైనా సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నుంచొని ఆ విమర్శ దినం ఏం చెప్పాలంట, లెక్క అప్ప చెప్పవలసి ఉన్నది. కనుక ఏం చేయాలి మరి? కొద్దిగా మాట్లాడాలి. దేవుడు ఆకాశం అందున్నాడు, భూమి మీద మనం ఉన్నాం కాబట్టి మన మాటలు ఎంత ఉండాలన్నాడు ప్రసంగి? కొద్దిగా. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, నా సహోదరులారా, నా సహోదరిమణులారా, మిమ్మల్ని ప్రేమించి ఈ మాటలు చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా వినాలి. చాలామంది ఎలా మారిపోయారంటే ప్రియులారా, ఈ మాటలు మాట్లాడే విషయంలో పిచ్చోళ్ళు అయిపోయారన్నమాట. మాట్లాడి ఏమైపోయారు? పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఎక్కువగా మాట్లాడే వాళ్ళని ఏమంటారు చెప్పాలి? ఎక్కువగా మాట్లాడే ఏమంటారు? పిచ్చోడు. మాట్లాడుకుంటూ ఉంటాడు అనమాట. ఏం మాట్లాడుకుంటున్నాడో మనకు తెలియదు. మొన్న ఒక వ్యక్తి కనబడ్డాడు, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఈయన? ఒకవేళ ఫోన్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏమైనా మాట్లాడుతున్నాడు అనుకున్నా. ఇయర్ ఫోన్స్ లేవు, ఏమి లేవు, చెవిలో ఫోన్ కూడా లేదు, ఒక్కడే మాట్లాడుకుంటూ వెళ్తున్నాడంటే అప్పుడు నాకు అనిపించింది ఇతడికి మతి స్థిమితం లేదు అని. కాబట్టి మతి స్థిమితం లేనోడు ఏదేదో మాట్లాడుకుంటారు. మనం అందరం మతి స్థిమితం ఉన్న వాళ్ళమే. కాబట్టి మనం దేవుడు నోరిచ్చాడు కదా అని చెప్పేసి, గొంతిచ్చాడు కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడడానికి వీలు లేదు. ఇదే నరులెరుగని నాలుక రహస్యం అంటే ఏంటంటే ప్రియులారా, ఏది పడితే అది మనం మాట్లాడడానికి దేవుడు మనకి నాలుకనివ్వలేదు. ఏది మాట్లాడాలో మనం అదే మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అది మాట్లాడకుండా మనం ఉండాలి. కొన్ని విషయాలు మీరు ఇందురు కానీ చాలా చక్కగా మంచి మాటలు చెప్తాను ప్రియులారా. ఒకసారి యాకోబు పత్రికలోనే 3వ అధ్యాయం 2వ వాక్యం చదువుకుందాం. చూడండి, అక్కడ రాయబడిన మాట, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము.
ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగుతాడు. ఎవరైతే మాట యందు తప్పకుండా ఉంటారో వాళ్ళు తన సర్వ శరీరాన్ని కూడా తన స్వాధీనములో ఉంచుకొనగలిగిన శక్తిమంతులు అవుతారంట. మనం ఎలా పడితే అలా మనం మాట్లాడుతున్నామంటే మన సర్వ శరీరాన్ని మన స్వాధీనమందు ఉంచుకున్న వాళ్ళం కాదని అర్థమవుతుంది. అంత శక్తి మనలో లేదని మనకు అర్థమైపోతుంది. కాబట్టి ప్రియులారా, నాలుకను నగదుగా వాడుకోమన్నారు చాలా పెద్దలు. దీని మీద పాటలు కూడా రాశారు చాలామంది. నాలుకని ఎలా వాడుకోవాలంట? నగదుగా వాడుకోవాలంట, బంగారంలా వాడుకోవాలంట నాలుకని. ఎలా పడితే అలా మనం మాట్లాడామనుకోండి, నాలుకతో నరకానికి వెళ్ళిపోతాం మనం అందరం. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, యాకోబు పత్రిక 3:3 కూడా ఒకసారి మనం చదివితే, జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి కనుక మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమును త్రిప్పుదురు కదా అన్నాడు. చూడండి, యాకోబు గారు ప్రియులారా మాట్లాడుతూ ఇక్కడ గుర్రాన్ని తీసుకొచ్చాడు. గుర్రములు మనకు లోబడుటకై వాటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమును త్రిప్పుదురు కదా అన్నాడు. ఈ మాట మీకు అర్థమైందా? గుర్రము మనకు లోబడడానికి ఏం చేస్తారంట? వాడి ముక్కుకు కళ్ళెం పెట్టి త్రిప్పుతారంట. ఇప్పుడు మీకు అర్థం కావడం ఒక విషయం చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను కారు డ్రైవర్ని అనుకోండి. కారు రైట్కి తిరగాలంటే రైట్కి తిప్పాలి, లెఫ్ట్కి తిరగాలంటే లెఫ్ట్కి తిప్పాలి. అది రైట్కి తిరగాలన్నా లెఫ్ట్కి తిప్పాలన్నా నా చేతిలో ఏముండాలి? స్టీరింగ్ ఉండాలి. ఆ స్టీరింగ్ను పట్టుకొని నేను రైట్కి తిప్పితే రైట్కి తిరిగిద్ది, లెఫ్ట్కి తిరిగితే లెఫ్ట్కి తిరిగిద్ది. అదేవిధంగా ఒక గుర్రము కూడా అది కుడివైపుకు తిరగాలన్నా అది ఎడమ వైపుకు తిరగాలన్నా కూడా దానికి దేవుడు ఒక కళ్ళెం పెట్టాడు. ఆ కళ్ళెం పట్టుకొని మనం ఎటు లాగితే అటు తిరుగుతూ ఉంటుంది. అది అర్థమవుతుందా? రైట్కి లాగితే రైట్కి తిరిగిద్ది గుర్రం, లెఫ్ట్కి లాగితే లెఫ్ట్కి తిరిగిద్ది గుర్రం. ఈ కళ్ళాన్ని పెట్టాడు అనమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? గుర్రములు మనకు లోబరుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమును త్రిప్పుదురు కదా. నోటికి కళ్ళెం పెడితే ఏమవుతుంది? ఎటు తిప్పితే శరీరం, అది మనం కళ్ళెం ఇటు లాగితే దాని శరీరం అటు తిరిగిద్ది, ఇటు లాగితే శరీరం ఇటు తిరిగిద్ది. శరీరమును త్రిప్పుదురు కదా మీకు అనుకూలంగా అని గుర్రాన్ని చూపించాడు, ఇక్కడ కళ్ళాన్ని చూపించాడు. తర్వాత ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవైనను సుడిగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వారిని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నది అగు చుక్కాని చేత అది త్రిప్పబడుతుందంట. సముద్రంలో పెద్ద పెద్ద ఓడలు వెళ్తాయి కదా, ఆ ఓడలు వెళ్తున్నప్పుడు సుడిగాలి చేత సముద్రంలో ఆ అలలకి అది కొట్టిమెట్లాడుతున్నప్పుడు అది ఒడ్డుకు చేరుకోవడానికి అర్థం కానటువంటి పరిస్థితిలో ఆ ఓడ నావికుడు ప్రియులరా దేనిని బట్టి ఆ ఓడను ఒడ్డుకు చేరుస్తాడు అంటే ఒక చిన్న చుక్కానిని బట్టి ఒడ్డుకు చేరుస్తాడంట. చుక్కాని ఎంతది? చిన్నది. ఓడ ఎంతది? పెద్దది. గుర్రం ఎంతది? పెద్దది. కళ్ళెం ఎంతది? చిన్నది. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఒక గుర్రాన్ని తీసుకొచ్చాడు, కళ్ళాన్ని చెప్పాడు. ఒక ఓడను తీసుకొచ్చాడు, చుక్కానిని తీసుకొచ్చాడు. అంటే పెద్ద ఆకారము కలిగినటువంటి ఒక గుర్రమైన కళ్ళెము ఎడు తిప్పితే అటు దాని శరీరమును మనం తిప్పుతాం కదా. మహాసముద్రాలలో నడిచే ఆ ఓడలను సుడిగాలి చేత కొట్టిమెట్లాడుతున్నప్పుడు చిన్న చుక్కాని చేత దానిని త్రిప్పుదురు కదా అన్నాడు. అలాగుననే నాలుకతో పెట్టాడు. చూడండి ఇప్పుడు ఇక్కడ అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను. చాలు అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను అన్నాడు. అంత పెద్ద గుర్రాన్ని ఆ చిన్న కళ్ళెము ద్వారా మనం ఎటు కావాలంటే అది తిప్పుకుంటున్నాం. అంత పెద్ద ఓడని ఒక చిన్న సుక్కానితో ఎటు కావాలంటే మనం అటు తిప్పుకుంటున్నాం. అలాగుననే మన నోటిలో ఉన్న బెత్తడంట నాలుకను కూడా ప్రియులరా చూడండి ఇక్కడ అలాగుననే నాలుక కూడా మన నోటిలో ఉన్న నాలుక చిన్న అవయవమే కావచ్చు, నాలుక కూడా చిన్న అవయవమైనను అది ఎలా ఉంటుందంట? మామూలుగా ఎదిరిపడట్లేదంట. నేను చెప్పట్లేదు, ఈ మాటలు బైబిల్లో ఉన్నాయి. నేను చెప్తే అపార్థం అయిపోద్ది.
నేను చెప్పట్లేదు, ప్రతి రిఫరెన్స్ మీరు చూడండి, అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోబాకుండా. అలాగుననే నాలుక కూడా బహుగా అదిరిపడును అన్నాడు ప్రియులారా. కళ్ళము చిన్నదే, చుక్కాని చిన్నదే ప్రియులారా, గుర్రము పెద్దది, ఓడ పెద్దది, కానీ అవి చిన్నవైనా కూడా ఎటు తిప్పితే అవి అటు తిరుగుతున్నాయి. మన నోటిలో ఉన్నటువంటి నాలుకను తీసుకొచ్చి చెప్పాడు, నాలుకను కూడా చూపించి అది బహుగా అదిరిపడుతుంది అన్నాడు. అంటే ప్రియులంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. నాలుక అంటే ఏదో నరం లేని నాలుక 4 రకాలుగా మాట్లాడిద్దని మనం అనుకుంటున్నాం. ఏముందంటే బెత్తడంటే నాలుక అంటే మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఆ నరము లేని నాలుక, బెత్తడంత నాలుక, అది ఎంత శక్తివంతమైందో చెప్తున్నాడు ఇక్కడ. అది అంత శక్తివంతమైనది కాకపోతే జీవము మరణము దాని స్వాధీనములో ఉన్నాయి అంటాడు దేవుడు. జీవ మరణములు దాని వశములో ఉన్నాయి అంటాడు దేవుడు. అందుకని నాలుకను ప్రియులారా చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి. వంటగదిలో కూరగాయలు కోసే కత్తి ఉంటుంది, దానిని 2 రకాలుగా వాడుకోవచ్చు. ఒకటి కూరగాయలు కోయడానికి వాడుకోవచ్చు, 2 చెప్పండి మనుషుల్ని పడవడానికి కూడా వాడుకోవచ్చు. ఈ నాలుకను అలా వాడామనుకోండి ప్రియులరా, చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. దీనిని ఎలాగ వాడితే మనం క్షేమంగా ఉంటామో దేవుడు చెప్పాడు బైబిల్ గ్రంథంలో, అలాగనే వాడాలి. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైనది. నాలుక కూడా చిన్న అవయవములను అది బహుగా అదిరిపడుతుందన్నాడు ప్రియులారా. మరి ఇంత శక్తివంతమైన నాలుకను నేను ఎలా వాడుతున్నాను, దీనిని ఎలా వాడాలి అనే ఆలోచన ఈరోజు క్రైస్తవులంగా, దేవుని పిల్లలంగా మనం అందరికీ ఒక అవగాహన ఉండాలి. జీవ మరణములు ఈ నాలుక వశంలోనే ఉన్నాయి కదా. మనల్ని పాతాళానికి ఈడ్చుకు వెళ్ళే దాని మీద కూడా ఆధారపడి ఉంది ఇదే నాలుక. మనల్ని పరలోకానికి చేర్చాలన్నా కూడా ఈ నాలుక మీద ఆధారపడి ఉంది. మరి ఈ నాలుకను మనం ఎలాగ వాడాలి, ఎలా వాడుతున్నామో అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఏమండి 5వ వచనం చదువును. అలాగునే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, దానికి అదిరిపాటు ఎక్కువ అంట. అదిరిపాటు ఎక్కువ అంటే అర్థం ఏంటి? తొందరపాటు అని అర్థం. తొందరపాటు. ఏం చేయాలి? తొందరగా మాట్లాడేసేయాలి. ఏం చేయాలి చెప్పండి? తొందరగా మాట్లాడేసేయాలి. ఏదైనా తెలిసిందనుకోండి ప్రియులరా, అది నిజమో కాదో కూడా మనకు అవసరం లేదు, నాకొద్దు. ఒక విషయాన్ని నా దృష్టికి వచ్చినప్పుడు అది ఎంతవరకు నిజం, అది ఎంతవరకు అబద్ధం అనేది నాకొద్దు. ఇక అది నా దగ్గరకు రాగానే ప్రియులరా ముందేం చేయాలి? నేను చెప్పండి, ముందేం చేయాలి? ఊదేసేయాలి అంతే. ఇక అది ఎంతవరకు వాస్తవమో, అది ఎంతవరకు అవాస్తవం అనేది నాకొద్దు. ఇంకేం చేయాలి? ముందు ఊదేయాలి, ముందు చెప్పేయాలి. తర్వాత ఏమైనా జరిగినా నాకు సంబంధం లేదు. 2 వ్యక్తులు విడిపోయినా నాకు సంబంధం లేదు. 2 కుటుంబాలు విడిపోయినా నాకు సంబంధం లేదు. సంఘాలు విడిపోయినా నాకు సంబంధం లేదు. గ్రామాలు విడిపోయినా నాకు సంబంధం లేదు. పట్టణాలు విడిపోయినా నాకు సంబంధం లేదు. ముందు నాకు ఈ విషయం తెలిసింది కాబట్టి అది ఎంతవరకు వాస్తవమో అవాస్తవమో నాకు అవసరంలా. ముందు నేను చేయాలి. కొంతమంది ఉంటారు, అసలు అర్జెంటుగా నేను ఈ మాటలు వాళ్ళకి చెప్పాలి, ఎందుకంటే ఈ మాటలు నాకు తెలిసినవి, ఇవి నేను చెప్పకపోతే నాకేం పట్టదు? నిద్ర పట్టదు. ఇవి చెప్పకపోతే నాకు ఆకలి కాదు. ఇవి చెప్పకపోతే నా కడుపుబ్బరం అంటారు కొంతమంది. అమ్మ ఇప్పుడు కడుపుబ్బరం తగ్గిందా అంటారు కొంతమంది. చెప్పావా? అంతా చెప్పావా? కడుపుబ్బరం తగ్గిందా ఇప్పుడు అంటారు. వినండి అమ్మ, జాగ్రత్తగా వినండి. తగ్గిందా? కడుపుబ్బరం తగ్గిందా? అది ఎంతవరకు వాస్తవం? మనం విన్నది మన చెవులతో అంతా కూడా నిజం కాదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? మార్కు సువార్త 4:24లో, మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. తెల్లనివన్నీ పాలు అనుకోవటం మీ భ్రమ, మెరిసేదంతా బంగారం అనుకోవటం మీ భ్రమ. మీరు ఏమి వినుచున్నారో చూసుకోండి. మీరు విన్నదంతా కూడా అది వాస్తవమా అవాస్తవమా కాదో చూసుకోవాలి ముందంటున్నాడు దేవుడు. ఒక వ్యక్తి నీకు వచ్చి చెప్పాడు కొన్ని విషయాలు. చెప్పినప్పుడు అసలు ఈ విషయం ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఏమి లేకుండా ఇక ఊదేయటమేనా? అలా ఊదేయటం వల్ల ఏమవుతుంది? 2 వ్యక్తుల మధ్య వేరియేషన్స్, 2 కుటుంబాల మధ్య విడబాట్లు, 2 సంఘాల మధ్య విడబాట్లు, భార్యాభర్తల మధ్య విడబాట్లు, అన్నదమ్ముల మధ్య విడబాట్లు, అక్క చెల్లెమ్మల మధ్య విడబాటులు. చూడండి, ఒక మాట అది ఎంత శక్తివంతమైందో చెప్తున్నాను మీకు. మన నోటిలో ఉన్న నాలుకతో మనం మాట్లాడే మాట అది ఎంత ప్రమాదకరమైందో చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి అమ్మా. మిమ్మల్ని ప్రేమించి చెబుతున్నా, నా ఆత్మీయ బిడ్డలుగా చెబుతున్నా, మీకు మిమ్మల్ని పరలోకానికి చేర్చాలని మాటలు మీకు చెప్తున్నాను.
అది చాలా శక్తివంతమైనది. జీవం మరణం ఈ నాలుక మీదే ఆధారపడి ఉంది. ఈ నాలుకను మనం చాలా జాగ్రత్తగా వాడాలి. మనకి ఎవరైనా ఏదైనా మనల్ని ప్రేమించి వచ్చి ఏదన్నా కొన్ని విషయాలు చెప్పుకున్నారనుకోండి, అది మన హృదయంలో పెట్టుకోవాలి తప్పితే ఆ మాటలు తీసుకెళ్ళిపోయి మనం ఇతరులకు చెప్పడం వల్ల వ్యక్తుల మధ్య విడబాట్లు వచ్చేస్తున్నాయి, కుటుంబాల మధ్య వేరియేషన్స్ వస్తున్నాయి, భార్యాభర్తలు విడిపోతున్నారు, సంఘాలు విడిపోతున్నాయి. చాలా విషయాలు చెప్తే చాలా జాగ్రత్తగా వినాలి. మీరంతా వాస్తవాలను మాట్లాడుతాను, చాలా జాగ్రత్తగా వినండి. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలు మనకు తెలిసినప్పుడు, మన చెవిని పడినప్పుడు ఆ మాటల విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి చాలా ప్రమాదకరమైనటువంటి మాటలు. యాకోబు పత్రిక 3:6లో కూడా కింద అన్నాడు, ఏమన్నాడు? అలాగునే నాలుక కూడా చిన్న అవయవమైనను అది బహుగా అదిరిపడుతుంది అన్నాడు. అంతేకాకుండా నాలుక అగ్ని. అమ్మా, నీ నోట్లో నా నోట్లో మనందరి నోట్లో దేవుడు పెట్టినటువంటి ఈ నాలుక ఒక చిత్తం ప్రకారంగా పెట్టాడు ఆయన. కానీ ఇది నోటిలో ఉన్నటువంటి నాలుక అగ్నియే అన్నాడు. చూడండి, అగ్ని అంటే అర్థం ఏంటి చెప్పాలి, మీరు చెప్పాలి. మీకు తెలియని విషయాలు ఏం చెప్పట్లా నేను. నాలుక అంటే ఏంటంట? నాలుక ఏమైందంట? అగ్నియే అన్నాడు. అంటే అర్థమైంది, అగ్ని అంటే మంట, దహించి వేస్తుంది. ఆ నాలుకతో నుంచి వచ్చిన మాట ఎదుటివారిని, ఎదుటి వ్యక్తులను, ఎదుటివారి యొక్క కుటుంబాలను, ఎదుటివారి యొక్క సంఘాలను, ఎదుటివారి యొక్క ఆధ్యాత్మికమైన సేవా జీవితాలను ఈ మాటలు ఏం చేస్తాయి అంటే ప్రియులరా, ఈ అగ్ని వంటి నాలుకతో కూడినటువంటి మాటలు వచ్చినప్పుడు దహించి వేస్తాయి అన్నమాట ఎదుటివారి యొక్క ఆత్మీయ జీవితాలను, ఎదుటివారి యొక్క కుటుంబాలను. కాబట్టి నాలుక అగ్నియే. చదువమ్మ కింద. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచం అంటున్నాడు. చూడండి, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచం. మరి దేవుడు ఎందుకు పెట్టాడు ఈ పాప ప్రపంచాన్ని అంటాడేమో మీరు. దేవుడు దాన్ని పెట్టినప్పుడు మంచిగానే పెట్టాడు. అర్థమైందా మీకు? దేవుడు మన నోటిలో పెట్టినప్పుడు దీన్ని మంచిగానే పెట్టాడు. ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం, ఒక చిత్తాన్ని కలిగి నాలుక పట్ల పెట్టాడు. కానీ ఆ నాలుకను మనమే మన హృదయాలు పాడు చేసుకొని ఆ నాలుకని వాడే విధంగా వాడకుండా వేరే విధంగా దాన్ని వాడడం వల్ల సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుక అగ్ని అన్నాడు. అది మన నోటిలో ఉన్న పాప ప్రపంచమై ఉన్నది అన్నాడు. తర్వాత వినండమ్మా, సర్వ శరీరమునకు మాలిన్యం. అమ్మా, ఇదిగో నీ నోటిలో ఉన్నటువంటి నాలుక అది పాప ప్రపంచమై నీ సర్వ శరీరమునకు, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు నీ సర్వ శరీరమునకు అది ఏం చేస్తుందంట? మాలిన్యము కలుగు చేస్తుంది. జాగ్రత్త. నీ దేహము పవిత్రముగా, నీ దేహము ద్వారా దేవుడు మహిమపరచవలసినటువంటి ఈ దేహానికి ఇదిగో ఈ నోటిలో ఉన్న ఈ నాలుక పాప ప్రపంచమై నీ సర్వ శరీరానికి ఏం కలుగు చేస్తుంది అంటే మాలిన్యము కలుగు చేస్తుంది, అపవిత్రత కలుగు చేస్తుంది నీ శరీరానికి. తర్వాత తల్లి, అమ్మో, నోటిలో ఉన్నటువంటి నాలుక ఎంత శక్తివంతమైనదో, ఎంత ప్రమాదమైనదో ఇదిగో యాకోబు గారు ఇంత చక్కగా రాస్తున్నారు చూడండి. అది ప్రకృతి చక్రమునకే చిచ్చు పెడుతుందంట. అది ప్రియులరా, ప్రకృతి చక్రమునకే చిచ్చు పెడుతుందంటే అర్థం ఏంటి? నాలుక అగ్నియే, అది పాప ప్రపంచమై ఉన్నది, అది సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుందంటే అర్థం ఏంటంటే ప్రియులరా, ఒక్క పుల్లలా గీసి ఇలా వేస్తే చాలు ఏమైపోద్ది? ఏమైపోద్ది? నాలుక అగ్ని అంటే, మరి అగ్ని అంటే ఇలా గీసి ఇలా వేసామనుకో అగ్నిని, ఏమవుతుందమ్మా? ఏంది, నేను మీకు తెలియని మాటలు చెబుతున్నాను ఏంది? ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాము గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క పొల్ల ఇలా గెలిచి ఇలా వేసామంటే సంఘాలు కాల్చేసిద్ది, అది కుటుంబాలు కాల్చేసిద్ది, వ్యక్తులను కాల్చేసిద్ది, మొత్తం దహించి వేసిద్ది. అక్కడ రాయబడిన ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెడుతుంది అన్నాడు. చూడండి ప్రియమైన సహోదరులారా, ప్రియమైన సహోదరి మనులారా, మన నోటిలో ఉన్నటువంటి నాలుక అది చాలా శక్తివంతమైనది. జీవ మరణములు ఈ నాలుక వశములోనే ఉన్నవి. మనం జీవించాలి అన్నా, మనం మరణించాలన్నా, అంతేకాకుండా మనం పరలోకానికి వెళ్ళాలన్నా, మనం పాతాళానికి వెళ్ళిపోవాలన్నా ఇదిగో ఈ నాలుక మీద ఆధారపడి ఉంది. ఈ నాలుకతో మనం మాట్లాడే మాటల మీద ఆధారపడి ఉంది.
ఇది ప్రకృతి చక్రమును కూడా చిచ్చు పెట్టేంతది ఇది. ఒక చిన్న నిప్పు ఒక పెద్ద కారడువిని కూడా కాల్చివేస్తుంది కదా. అలానే ఒక చిన్న మాట ఏం చేస్తుందంటే కుటుంబాలను పాడు చేస్తుంది. ఒక చిన్న మాట చాలా శక్తివంతమైనది. కాలు జారితే తీసుకోవచ్చంట మళ్ళీ వెనక్కి, నోరు జారితే తీసుకోలేమంట మరలా వెనక్కి. తీసుకోగలమా చెప్పండి. నోరు జారితే తీసుకోలేమమ్మా. కాలు జారితే ఏముంది, మళ్ళీ వెనక్కి లాక్కోవచ్చు. కానీ నోరు జారిందంటే తిరిగి మరలా వెనక్కి ఆ మాట మనం తీసుకోలేం. అందుకని మనం ఎవరు అనుకుంటున్నారు మీరు? లోకములో నుండి దేవుని సంఘములోనికి పిలువబడిన వారం, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారం, దేవునికి సొత్తైన ప్రజలం, పరిశుద్ధ జనాంగం, ఏర్పరచబడినటువంటి వంశం, మనం దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. కాబట్టి మనం దేవుడిచ్చినటువంటి నాలుకని ఎలా వాడాలి? లోకస్తులు వాడినట్టుగా వాడకూడదు. లోకం వేరు, సంఘం వేరు చేశాడు దేవుడు మనల్ని. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం మాట్లాడుతున్నావు నోటితో, ఎలా మాట్లాడుతున్నావు నోటితో అనేది నాకు నేనుగా పరిశీలన చేసుకుంటున్నాను ప్రియులారా. ఉదయాన్నే రాత్రి సంఘ విజ్ఞాపన ప్రార్థన కూడిక జరిగించామా, వెంటనే భోజనం చేసే టైం కూడా లేక నేను భోజనం కూడా చేయకుండా డ్యూటీకి వెళ్ళిపోయానా. లేట్ అయిందని మా మేనేజర్ గారు ఫోన్ చేసి నన్ను చివాట్లు పెట్టాడా. ఆ తర్వాత నేను మరలా ఉదయాన్నే లేచి వచ్చేసి 5 గంటలకు అక్కడ లేచి 6ంటికి ఇంటికి వచ్చి 9:30 కల్లా నా సీటు మీద నుంచి నేను లేచేటప్పుడు మా పాస్టమ్ గారికి చెప్పామ్మా, ఈరోజు కొంచెం నాకు లేట్ అయ్యేటట్టుంది, నువ్వు వెళ్ళిపోయి కార్యక్రమం జరిగించాను. ఆ జరిగించేటటువంటి పొజిషన్లో మా ఇద్దరికి నేను కొంచెం కోపడిన తర్వాత మరి ఇంట్లో పనులన్నీ ఎవరు చేయాలి, అన్నం ఎవరు వండాలి, బట్టలు ఎవరు ఉతకాలి, అంట్లు ఎవరు కడగాలి, మీరు అన్నం వండపోతే మీరేమో అన్నానికి వండలేరు, నేను ఇటని చేవాలి, నేను కూడా నీకులాగే కష్టపడుతున్నాను కదా. రాత్రి పనికెళ్ళి వచ్చి మళ్ళీ చర్చి అంతా తుడిచి మళ్ళీ నీతో పాటు ప్రార్థనకు వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ పనులు చేసుకొని అంటే కొంచెం కోపడ్డా. అప్పుడు చర్చిలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, అసలు ఈరోజు నేను చెబుతున్న వాక్యం ఏంటి. నా మాట వల్ల నా భార్య ఏమైనా బాధపడిందేమని వచ్చి అక్కడ వచ్చి కూర్చోగానే ఒక పాడు పాడా. ఏం పాడు పాడని చెప్పు. యేసయ్య నాకంటూ ఎవరు లేరయ్యా అనే పాడు పడితే అక్కడ కూర్చొని నవ్వింది పక్కమని. అంటే మాకు అర్థమైపోయింది అనమాట. అంటే చూడండి ప్రియులారా, నా భార్య కదా అని చెప్పేసి స్వతంత్రంగా దేవుని పని టైం అయిపోతుంది, నువ్వు వెళ్ళి ఒక్క వెళ్ళి స్టార్ట్ చేయ అన్నా నేను. అంటే కొంచెం దాంట్లో కోప్పడ్డాను. అందుకే ఒకవేళ బాధపడిందేమని వచ్చి ఇక్కడికి వచ్చి పాట ద్వారా ఏం చేశా, సెట్ చేసేసా అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె కూడా అర్థమైపోయింది, నిజంగా నాతో పాటు చాలా కష్టపడిద్ది కుటుంబ విషయంలో కానీ సంఘం విషయంలో కానీ. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, నాలుక అగ్ని అన్నాడు, అది మనలో ఉంచబడిన పాప ప్రపంచమై ఉన్నది అన్నాడు. ఆ నాలుక మన సర్వ శరీరానికి మాలిన్యము కలుగు చేస్తుందంట. కొంచెమైన నిప్పు అడివంతటిని ఎలా తగలబెడుతుందో మన నోటితో నాలుకతో మనం పలికే మాటలు కూడా ప్రియులారా ఎదుటి వారి హృదయాలు గాయపరుస్తాయి. అద్దం పగిలితే అతికించొచ్చా? పగిలిన అద్దాన్ని అతికించలేమని మనం అంటాం. పగిలిన హృదయాన్ని మనం అతికించగలమా చెప్పండి? గాయపడిన హృదయాన్ని మనం మాన్పగలమా? ఏ మందు మాపు పెట్టి మాన్పగలం చెప్పండి? ఒక కత్తితో మనం కోసామనుకోండి, ఎవరినైనా పొడిచామనుకోండి, మందు మాపు వేస్తే కుట్లు వేస్తే అది తగ్గిపోయిద్ది. హృదయానికి తగిలిన గాయం అది ప్రియులరా, అది ఏ మందు ఏ మాపు వేసినా కూడా అది తగ్గదు. కాబట్టి కత్తిపోటు వంటి మాటలు మాట్లాడువారు కలరు అని బైబిల్ గ్రంథంలో ఉంది. మీ అందరికీ తెలిసే విషయాలు. ఎలాంటి మాటలు అంటే అవి కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు ఉన్నారని బైబిల్లో ఉంది. ఒకవేళ మనం ఏమన్నా అలాంటి మాటలు మాట్లాడుతున్నామేమో, మనం క్రైస్తవులు మనం అక్కడ గుర్తుపెట్టుకొని మనం మాట్లాడే మాట ఎదుటి వారిని ఆదరించేదిగా ఉండాలి.
మనం మాట్లాడే మాట ఎదుటివారికి మేలు చేసేదిగా ఉండాలి. మనం మాట్లాడే మాట ఎదుటివారికి క్షేమాన్ని కలుగు చేసేదిగా ఉండాలి. మనం మాట్లాడేటటువంటి మాట ఎదుటివారికి ఆదరణ లేని స్థితిలో ఉన్నవారికి ఆదరణ, ధైర్యం లేని స్థితిలో వారికి ధైర్యము, ఓదార్పు లేని వారికి ఓదార్పును కలిగించే మాటలుగా ఉండాలి. కానీ కృంగిపోయిన వారిని ఇంకా కృంగదీసే విధంగా మనం మాటలు మాట్లాడకూడదు. ఎవరు మనం? క్రైస్తవులం, క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవులం మనం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. మీకు కొన్ని విషయాలు చెప్తాను, జరిగిన సందర్భాలు. అవేంటంటే ప్రియులారా, నోటి మాట వలన బాధపడి, నోటి మాట వలన కుటుంబాలు ప్రాణాలు తీసుకున్న వారు చాలామంది ఉన్నారు. తెలుసా మీకు? ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిని మాటల వలన అవమానపడిపోయి, బాధపడిపోయి, కృంగిపోయి ప్రాణాలు తీసేసుకున్న వాళ్ళు ఉన్నారమ్మా. నోటి మాట వలన ప్రాణాలు తీసేసుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు చెప్తాను, జరిగిన సంగతి చెప్తే నేను ముగించేస్తాను. 2003లో ప్రియులారా, మాటల వలన మానసికంగా కృంగిపోయి, మాటల వలన నలిగిపోయి, మాటల వలన అవమానపరచబడిపోయి చచ్చిపోయినటువంటి ఒక విద్యార్థి ఉంది ప్రియులారా. ఒక విద్యార్థి ఒక క్లాసులో వాళ్ళందరూ కూర్చొని ఉన్నారంట. ఆ బిడ్డలో ఉన్నటువంటి అవలక్షణాన్ని బట్టి ఆ బిడ్డని పక్కనున్న వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతూ, అవహేళన చేస్తూ, నవ్వుతూ, ఆ అమ్మాయికి ఒక పేరు పెట్టి ఆ అమ్మాయిని అవమానపరుస్తూ ఉన్నారంట. స్కూల్లో 9వ తరగతి చదివేటటువంటి పిల్ల. ఇది ఎక్కడ జరిగిందంటే ప్రియులారా, మహారాష్ట్రలో జరిగిందన్నమాట. మహారాష్ట్రలో జరిగినటువంటి సంఘటన. 9వ తరగతి చదివే అమ్మాయి, పక్కన ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఆ పిల్లలో ఉన్న అవలక్షణాన్ని బట్టి, నల్లగా ఉందో తెలియదు, తెల్లగా ఉందో తెలియదు, పొడుగ్గా ఉందో తెలియదు, పొట్టిగా ఉందో తెలియదు, గూని పిల్లో తెలియదు కదా, మరి కుంటికాలు పిల్లో మనకు తెలియదు. ఏదైనా తన అవలక్షణాన్ని బట్టి ఏం చేస్తుందంట, పక్కనున్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ హేళన చేస్తున్నారు, అవమానంగా మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు, తగ్గించి మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు ఆ అమ్మాయికి ఒక పేరే పెట్టేశారంట. ఆ పేరు, ఆ మాటలు విని ఆ అమ్మాయి తట్టుకోలేక కృంగిపోయి, బాధపడిపోయి, లోపల అమ్మ నాన్నలకు చెప్పుకోలేక, పెద్దలకు చెప్పుకోలేక కృంగిపోయి ఏం చేసిందంటే, 9 సంవత్సరాల పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్ల, 9వ తరగతి, 3 అంతస్తుల మేడ మీదకి వెళ్ళిపోయి అమాంతంగా దూకేసి ప్రాణం తీసుకుంది. ఎన్ని అంతస్తుల మేడ? 9వ తరగతి చదివే పిల్ల తన తోటి క్లాస్మేట్స్ ఆ బిడ్డను అవమానంగా మాట్లాడుతుంటే, ఆ అవమానకరమైనటువంటి మాటలు తట్టుకోలేక 3 అంతస్తుల మేడ మీదకి వెళ్ళిపోయి దూకి తన ప్రాణాలు పోగొట్టుకుని. చూడండి, అంటే ప్రియులారా చూడండి, మాట అది ఎంత శక్తివంతమైందో చూడండి. ఒక మాట మనిషిని బ్రతికించగలదు, ఒక మాట అదే మనిషిని కూడా చంపేయగలదు ప్రియులారా. అంత శక్తివంతమైనది మన నోటిలో నుంచి వచ్చేటటువంటి మాట. చూడండి, ఆ బిడ్డ ప్రాణం పోయింది ప్రియులారా. పాఠశాలలో చదువుతున్న పిల్ల, ఎవరో మాటలు అన్నారని, అవమానపరిచారని ఆ మాటలు తట్టుకోలేక బాధలో కృంగిపోయి తన ప్రాణాలే పోగొట్టుకుంది. కాలేజీల్లో కూడా కొంతమంది చదువుతున్నారు. 2023లోనే జరిగిన సంఘటన. 600 మంది మాటలు అవమానం వల్ల చచ్చిపోయారంట 2023లో. మీరు గూగుల్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేయండి, మాటల అవమానం వల్ల ఎంతమంది ఏ సంవత్సరంలో చచ్చిపోతున్నారో కొడితే మీకు అన్ని లిస్ట్ వచ్చేస్తాయి. పాఠశాలల్లో పిల్లలు మాటలు తట్టుకోలేక అవమానాలతో చచ్చిపోతున్నారంట. కాలేజీలోకి వెళ్తే కాలేజీలో ఉన్నటువంటి పిల్లలు కూడా ప్రియులరా, కొంతమంది సీనియర్స్ ఉంటారు, కొంతమంది జూనియర్స్ అప్పుడే జాయిన్ అయిన పిల్లల్ని ఎంత టార్చర్ పెడతారో తెలుసా? హెరాస్మెంట్ అంటారు దాన్ని. వాళ్ళు పెట్టే హెరాస్మెంట్ తట్టుకోలేక, వాళ్ళు పెట్టే టార్చర్ పెట్టుకోలేక కొంతమంది పిల్లలు ఏం చేస్తారో తెలుసా? ఎవరికి చెప్పుకోలేక ఆడపిల్లలు, ఎవరికి చెప్పుకోలేక మగపిల్లలు, వాళ్ళంతటికి వాళ్ళే ప్రాణాలు తీసి వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 2023లో ఇటు స్కూల్ పిల్లల్లో, ఇటు కాలేజీ పిల్లల్లో చనిపోయినటువంటి వారి సంఖ్య నేను చెప్పింది 600 మంది చనిపోయారంట అవమానంతో. ఎందుకు? మాట్లాడే మాటలు తట్టుకోలేక, ఆ మాటల వలన కృంగిపోయి, ఎవరికి చెప్పుకోలేక తమ ప్రాణాలు తీసేసుకున్నారంటే, అమ్మ అందరం ఒకటి విషయం మనం ఆలోచించాలి. మాట అనేది ఎంత శక్తివంతమైందో మనం ఆలోచన చేయాలి. ఒక మాట మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తిని ఎంత బాధపరుస్తుందో, ఎంత గాయపరుస్తుందో, ఎంత ఆవేదనకు గురి చేస్తుందో, ఎంత కృంగతీస్తుందో.
నేను మాట్లాడి మాటల వల్ల వాళ్ళ ప్రాణాలు కూడా దాని అంకులు ఎందుకు మరి తెగ నవ్వుతున్నాడు, నాకు అర్థం కావట్లేదు. ఏ అంకులు? దేవునికి స్తోత్రం. దాని అంకులకి ఈ వాక్యం చదువుతుంటే చాలా సంగతులు గుర్తొస్తుంది అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని ప్రియులారా, ఒక మాట ఎదుటి మనిషిని ఎంత బాధపరుస్తుందో, ఎంత గాయపరుస్తుందో, ఎంత ఆవేదనకు గురి చేస్తుందో, ఎంత కృంగదీస్తుందో. కొన్నిసార్లు నేను కూడా ప్రియులారా, నాకు తెలుసో తెలియకో కొన్ని మాటల వలన కొంతమందిని గతంలో నేను బాధ పెట్టానని నాకు తెలిసినప్పుడు నేను చాలా కృంగిపోయేవాడిని, నేను చాలా బాధపడేవాడిని. ప్రభువా, నా మాట వల్లనే కదా నాయన వాళ్ళు బాధపడింది, నా మాట వల్లనే కదా నాయన వాళ్ళ దుఃఖంలోకి వెళ్ళిపోయింది, దయచేసి నా మాటలను బట్టి నేను క్షమాపణ కోరుతున్నానని చెప్పేసి దేవుడి దగ్గర క్షమాపణ కోరుకునేవాడిని. దేవుడు నన్ను క్షమించాడని ఒక నిర్ధారణ నాకు కలిగినప్పుడు నేను ఇంక ప్రార్థనల నుంచి బయటకు వచ్చేవాడిని. మనుషులు మనల్ని క్షమించకపోవచ్చు, కానీ దేవుడు తప్పనిసరిగా క్షమిస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలుగులో నాకు నచ్చని పదం ఒకటే, నాకు క్షమించమని అడగడం అని నువ్వు అనొచ్చాము, కానీ నువ్వు క్షమించకపోయినా నా దేవుడు నన్ను క్షమిస్తాడు. నా దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళేసి, ప్రభువా నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అంటే నన్ను క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు ఆయన. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురు. ముగించుకుందాం చూడండి ప్రియులారా. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రియులారా, ఒక్కటే అంటున్నాను, మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడదాం. ఎవరిని బాధపరచొద్దు, ఎవరిని ఆవేదనకు గురి చేయొద్దు, ఎవరిని కృంగిపోయే విధంగా మనం మాట్లాడొద్దు. చేతనైతే వారిని ఆదరించే మాటలు, ధైర్యపరిచే మాటలు, ఓదార్చే మాటలు, వారిని మరి ప్రోత్సహించేటటువంటి మాటలు, దిగజారే మాటలొద్దు, ప్రోత్సాహకరమైనటువంటి మాటలు మనం మాట్లాడే వారంగా ఉన్నప్పుడు నిజంగా మనల్ని బట్టి దేవుడు చాలా సంతోషపడతాడు. నేను నా పిల్లలకి నోరిచ్చినందుకు, ఆ నోటిలో నాలుకనిచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నానని దేవుడు ఆనందపడతాడు ప్రియమైన దేవుని వల్ల. కనుక చాలా జాగ్రత్తగా మనం మాట్లాడే మాట ఎదుటివారి గురించి మాట్లాడుతున్నప్పుడు 1000 సార్లు ఆలోచిద్దాం. మన గురించి మనం మాట్లాడుతున్నప్పుడు 100 సార్లు ఆలోచిద్దాం. ఎందుకంటే మనం వదిలినటువంటి బాణం తిరిగి వచ్చిద్దా? రాదు. నోటిలో నుంచి వచ్చిన మాట కూడా అది తిరిగి మరలా వెనక్కి రాదు, వారిని గాయపరుస్తుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉందాం. మీకు చెప్తున్నటువంటి నన్ను నేను పరిశీలన చేసుకుంటున్నాను, మీకు చెప్తున్నాను. మనం అనే మాటలకు బలవంతులైతే తట్టుకొని నిలబడతారు, బలహీనులైతే ఏమైపోతారు? ప్రాణాలు తీసుకుంటారు. బలహీనులైతే ఏమైపోతారు? కుటుంబాలుగా ఆ మాటలతో అవమానం తట్టుకోలేక అందరూ కూడా ప్రియులారా ఆ మాటలని అగ్నితో దహించిపోతారు. అంటే తమను తామే ప్రాణాలు పోగొట్టుకుంటారు ఆ మాటల వల్ల. వద్దు, మన మాట ఒకళ్ళు బ్రతికించేదిగానే ఉండాలి తప్పితే మన మాట ఎదుటి వారిని చంపేదిగా ఉండకూడదు ప్రియులారా. ఎందుకంటే మనం దేవుని పిల్లలం, మన క్రైస్తవులం. కాబట్టి నరులెరుగని నాలుక రహస్యము అనేటటువంటి అంశాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, నాలుక అది చాలా శక్తివంతమైనది. ఆ నాలుకలో నుంచి వచ్చేటటువంటి మాట అది చాలా ప్రభావాన్ని చూపిస్తుంది మనుషుల మీద. కాబట్టి మనం ఆచి తూచి మాట్లాడాలి. మాట ఎక్కువగా మాట్లాడకుండా తక్కువగానే మనం మాట్లాడాలి. మన మాటలను బట్టి ప్రియులారా ఎదుటి వారికి మేలు కలగాలి అంటాడు పౌలు గారు. వినువారికి మేలు కలుగునట్లు, వినేవాడికి మేలు కలిగే మాట మనం మాట్లాడాలని అంటాడు పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ. మరి మనం మాట్లాడే మాట వలన వినేవారికి మేలు కలుగుతుందా, నష్టం కలుగుతుందా? చెప్పండి, పరిశీలన చేసుకుందాం. రాత్రి మీకు వాక్యం చెప్పాను. ఏం వాక్యం చెప్పా రాత్రి? నీ జీవితం వాక్యానుసారమైనదేనా? రాత్రి మనం విన్నాం కదా, వచ్చిన వాళ్ళు చాలా సరి చేసుకున్నారు నాతో పాటు. నీ జీవితం వాక్యానుసారమైనదేనా అంటే వాక్యం ఏది చెబితే మనం అది చేసినప్పుడు మన జీవితం వాక్యానుసారమైన జీవితం అవుతుంది. వాక్యం చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటైతే వాక్యానుసారమైన జీవితాలు మనవి కావు. ఇప్పుడు దేవుడు ఇదిగో నరులెరుగని నాలుక రహస్యం అనే ఈ అంశాన్ని మనకు చెప్తున్నప్పుడు, ఈ వాక్యాలు మనం వింటున్నప్పుడు, ఆ వాక్య ప్రకారంగా మనం నడుచుకుంటున్నప్పుడు మన వాక్య ప్రకారమైన జీవితాలు జీవిస్తున్న వారము అని దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా మనం మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో మనల్ని మనం సరిచూసుకోవాలి. ఇద్దరు మనుషులు దేవుని యందు భయము భక్తి కలిగిన వారు, ఇద్దరు మనుషులు కూడి మాటలాడుకొనుచుండగా యెహోవా ఆకాశము నుండి ఆలకిస్తున్నాడు. ఈ ప్రకృతి అంతా నీ మాటల గురించి, నా మాటల గురించి రేపొద్దున సాక్ష్యం చెప్పింది దేవుడి దగ్గర. మనం రహస్యముగా 4 గోడల మధ్య కూర్చొని
పొరుగు వారి గురించి మనం మాట్లాడుకున్న మాటలన్నీ కూడా రేపొద్దున గోడలో ఉన్న రాళ్ళు కూడా మొరపెడతాయి. ఈ పంచభూతములు మన మీద దేవుని దగ్గర సాక్షులుగా నిలబడతాయి. నేను ఆ రోజు వాళ్ళతో ఆ మాట మాట్లాడలేదయ్యా, వాళ్ళ గురించి ఇలాంటి మాటలు మాట్లాడలేదయ్యా, నేను అలా చెప్పలేదయ్యా అని అంటే కుదరదు. రేపొద్దున వచ్చి మన మీద అన్ని సాక్షి, ఇదిగో ఈ మైక్ కూడా వచ్చి రేపొద్దున సాక్ష్యం చెప్పింది దేవుడి దగ్గర. అమ్మా మన మీద అన్ని సాక్షులుగా నిలబడతాయి రేపొద్దున. నేనున్నాను, ఎవరు లేరు కదా అని చెప్పేసి బూతులు మాట్లాడాను అనుకో, అబద్ధాలు ఆడాను అనుకోండి, పోకిరి మాటలు మాట్లాడాను, సరసోక్తులు ఆడాను అనుకోండి, మీరు ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నా, ఏమైద్ది? ఎవరు చూస్తున్నారు నన్ను? దేవుడు ఆకాశమందున్నాడని నరులను పరిశీలించి చూస్తున్నాడంట ఆయన. మరి ఆయనకి నేను లెక్క చెప్పుకోవాలి. నేను మాట్లాడే మాటలు మీకు ఎవరికి తెలియపోయినా రేపొద్దున దేవుడు నా మాటలన్నీ లెక్కలో పెట్టి ఈ మాటల సంగతి ఏంది చెప్పు పాస్టర్ గారు, అయ్యా పాస్టరు అంటాడు. అప్పుడు నేను తలదించుకోవాలి కదా. అందుకని నేను ఈ మధ్య ఎవరితో మాట్లాడట్లా, మీకు తెలిసాము. అంటే దేవుని వాక్యమే మాట్లాడతాను, ఇంక ఎక్స్ట్రా ఎవరితో ఏం మాట్లాడి తెలుసుకోవాలి. ఎందుకంటే నేను చాలా నష్టపోయా మాట్లాడి. బుద్ధి వచ్చింది నాకు, లైవ్లో చెప్తున్నా మీకు. ఏదైనా దెబ్బ తగిలితేనే మనకు తెలిసేది, ఆ దెబ్బ నాకు తగిలింది. అందుకని నేను సిట్రెట్ అయిపోయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెబుదాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. నరులెరుగని నాలుక రహస్యం ఇది. సామెతల గ్రంథంలో ప్రియులారా, తన నోరును కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును అని బైబిల్ గ్రంథంలో ఉంది. తన నోరును కాచుకొనువాడు తనను కాపాడుకుంటాడంట. తన నోటిని భద్రము చేసుకునేవాడు తన్ను భద్రం చేసుకుంటాడంట. ప్రియులారా, నోటిని చాలా భద్రంగా మనం కాపాడుకోవాలి. మన మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా రుచి కలిగినవిగా ఉండాలంట. మన మాటలు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లు రుచి కలిగినవిగా కృపాసహితముగా ఉండాలంటాడు పౌలు గారు. ఇంకా మన మాటలు సమయోచితముగా ఉండాలి అంటాడు. మన మాటలు ప్రియులారా మృదువుగా ఉండాలంటాడు. ఎలా ఉండాలంట? మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది, నొప్పించి మాట కోపమును రేపుతుంది. మృదువైన మాట మనం మాట్లాడాలి క్రైస్తవ బిడ్డలారా. ఇంత వాక్యం తెలిసి, ఇంత వాక్యం చదువుకొని, ఇంత వాక్యాన్ని మనం బోధిస్తూ మన మాటలే సరిగా లేకపోతే మనం సమాజానికి ఎలా మాదిరిగా ఉంటాం? వాళ్ళు నోర్లు విప్పితే బాబోయ్ చెవులు మూసుకోవాల్సింది అనకూడదు ఎవరు. అలా అన్నారంటే మన సాక్షి జీవితం అయిపోయింది, చెదిరిపోయినట్టే. సాక్ష్యము చెదరిపోవుడు కంటే ముందే నాకు మరణం కలుగు చేయ అన్నాడు ఒక భక్తుడు తన పాటలో. సాక్ష్యాన్ని కోల్పోయిన జీవితం, సాక్ష్యాన్ని కోల్పోయిన క్రైస్తవ్యం అది క్రైస్తవ్యమే కాదు. ప్రాణం పోయినా సరే మన సాక్ష్యాన్ని కోల్పోకూడదు కదమ్మా. మరి సాక్ష్యాన్ని కోల్పోతున్నామేమో మనం మాట్లాడే మాటల వల్ల. మేలు కలుగు చేసే మాటలు మాట్లాడాలి మనం, ఎదుటి వారికి ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడాలి. మాట్లాడుతుంటే వినాలనిపించాలి కొన్ని మాటలు వాళ్ళకి. మనం మాట్లాడుతుంటే ఎదుటివారికి నెమ్మది కలగాలి. మనం మాట్లాడుతుంటే ఎదుటివారికి ఆనందం కలగాలి, సంతోషం కలగాలి. మనం మాట్లాడుతుంటే కాసేపు పిలిపించుకొని మాట్లాడించుకుందాం అనుకోవాలి. మీరు నమ్మండి నమ్మపోండి, కొంతమంది సహోదరులతో నేను సెల్లులో మాట్లాడేటప్పుడు నేను నీ మాటలు విన్న తర్వాత నేను చాలా ఆదరణ పొందానయ్యా, నీ మాటలు విన్న తర్వాత నా ఆలోచనలన్నీ మారిపోయినాయ్యా అన్నాడు ఒక సహోదరుడు. కాల్ రికార్డు పెడతా, వింటారా? గంట సేపు మన మాటలు అంటే ఎదుటి వారికి ఆదరణ కలిగించే మాటలుగా ఉండాలి, ధైర్యపరచాలి. చనిపోదామన్న మారు కూడా తిరిగి తన ఆలోచనలు మార్చుకొని నేను బ్రతకాలనే ఆలోచన పుట్టించాలి మన మాటలు. అలా ఉండాలి. కానీ ఈ బ్రతుకెందుకు వచ్చి చనిపోదాం అనుకోకూడదు ప్రియులారా. యాకోబు 3:6 ఒకసారి చదువుకుందాం, ముగించుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను ముగించేస్తున్నాను చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, 6వ వచనం, నాలుక అగ్నియే మన అవయవములలో ఉచ్చబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. చూడండి, మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు మనుషుల చేత సాధవుతాయి అంట. చూడండి, సాధు అవుతాయి. మృగములలో మనుషుల వలన అవి సాధు చేయబడతాయి అంట. సర్పము కూడా మనుషుల వలన అది సాధు చేయబడుతుందంట.
జలముల్లో ఉన్న జలచరాలు కూడా మనుషులు సాధు చేయగలరంట వాటిని. కానీ ఏ మనుషుడు కూడా తన నోటిలో ఉన్న నాలుకను మాత్రం సాధు చేయలేడు. మరి ఎవరు సాధు చేయగలరు చెప్పండి? మనుషులుగా మనమైతే మన నోట్లో ఉన్న నాలుకను సాధు చేయలేము. అది మన వల్ల కాదు, అది మన తరం కాదు. అమ్మ వింటున్నారా? ఒక మృగాన్ని సాధు చేయగలడు మనిషి, ఒక పక్షిని సాధు చేయగలడు మనిషి, ఒక పామును సాధు చేయగలడు మనిషి, జలచరములను సాధు చేయగలడు మనిషి. కానీ తన నోటిలో ఉన్న నాలుకను సాధు చేయలేడంటే మరి ఎవరు సాధు చేయగలడంటే ప్రియులారా, సర్వలోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, నాలుకను సృజించిన దేవుడు ప్రియులారా, ఆ నాలుకను సాధు చేయగలడు. ఆయన చేయగలడు నాలుకను సాధు. నా నాలుకను సాధు చేశాడు దేవుడు. అమ్మా వింటున్నారా? కాబట్టి ప్రియులారా, మన నాలుక ఎప్పుడు సాధు చేయబడుతుందంటే ముందు మన హృదయం అంతా వాక్యంతో నిండిపోయినప్పుడు మన నాలుక సాధు చేయబడుతుంది. సింపుల్, అంతే. అన్నీ మూసేయండి. ఇంకా మన నాలుక ఎప్పుడు సాధు చేయబడుతుందంటే మన హృదయం నిండా ఎప్పుడైతే దేవుని వాక్యం నింపుకుంటామో అప్పుడు మన నాలుక సాధు చేయబడుతుంది. మన హృదయం నిండా ఎప్పుడైతే మనం చెత్త నింపుకుంటామో అప్పుడు మన నాలుక సాధు చేయబడదు. ఎందుకని చెప్పండి? ఎందుకని? హృదయము నిండిన దానిని బట్టే నోరు మాట్లాడుతుంది. నీ హృదయం అంతా వాక్యంతో నిండింది అనుకోండి, అప్పుడు నువ్వు వాక్యమే మాట్లాడుతావు. కాబట్టి నీ నాలుక సాధు చేయబడిన నాలుక. నీ హృదయంలో అంత చెడు మాటలు చెత్తతో నిండి ఉంది కాబట్టి చెత్త మాటలు మాట్లాడుతున్నావు. కాబట్టి అప్పుడు నాలుక ఎలాంటి మాట అది? ఎలాంటి నాలుక అది చెప్పండి? సాధు లేని నాలుక. దేవుడి మాటలు మన వేడుకలో దీవించి వాక్య ప్రకారంగా మనందరిని నడిపించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీవు మాకు నాలుకను ఎందుకు ఇచ్చావో నాయనా, నువ్వు వాక్యంలో రాయించావయ్యా. దాని పట్ల ఒక చిత్తాన్ని నువ్వు కలిగి ఉన్నావు. కానీ ఆ నాలుకతో ప్రభు నీ చిత్తాన్ని అనగా నీ ఇష్టాన్ని మేము నెరవేర్చకుండా ఆ నాలుకను ఎలా పడితే అలా వాడేస్తున్నాం ప్రభు. నోటికి కళ్ళెము పెట్టుకొనక నేను భక్తి గలవాడనని చెప్పుకొని నెడల నీ భక్తి వ్యర్థమే అని నువ్వు సెలవిచ్చినట్లుగా ఈరోజు అయా నోటికి కళ్ళెము పెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఒకవేళ నాయనా మేము ఉన్నాం తండ్రి. దయచేసి మీరు మమ్మల్ని క్షమించండి. నా ప్రభువా, చెప్పబడిన ప్రతి మాట నీ బిడ్డల సాత్వికమైన మంచి మనసుతో ఈ మాటలు స్వీకరించి నా తండ్రి ఆ మాటల ప్రకారంగా జీవించాలనే ఒక ఉద్దేశాన్ని ప్రభువా నీ బిడ్డలు కలిగి ఉంటానని సహాయం దయచేయండి. నా ప్రభువా, ఈ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ మీరు హెచ్చరించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములోని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.